मणिपुर में देखो, उत्तर प्रदेश में देखो, आहा, ओहो, बब्बरा बब्बा, आहा, भारतीय जनता पार्टी, బండి సంజీవన్న గారి నాయకత్వం, బండి సంజీవన్న గారి నాయకత్వం, రఘునందన్ గారి నాయకత్వం. ప్రజలు సరైనటువంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ చరిత్రని మార్చే దిశగా దుబ్బాక ప్రజలు తీర్పిచ్చారు. రఘునందన్ రావు గారిని ప్రశ్నించే గొంతులు కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెత్తించేలా మరి పొద్దున అసెంబ్లీలో గర్జించేటువంటి గొంతులు రఘునందన్ రావు గారిని బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు దుబ్బాక ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన గెలుపు దుబ్బాకనే కాదు, ఈ తెలంగాణ మొత్తం ప్రజానికానికి భవిష్యత్తు మార్పుకు ఇది ఒక ప్రతీక. దుబ్బాక ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతా కీ. బంధువులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ దేశం మొత్తంలో తెలంగాణ దుబ్బాకలో జరిగినటువంటి బై ఎలక్షనే కాకుండా దేశంలో జరిగిన ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి బై ఎలక్షన్స్ కానీ బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ చూసినటువంటి రిజల్ట్స్ ఇలా చెప్తా ఉన్నాయి. ఇలా భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీ కూడా ఆల్టర్నేటివ్ కాదు అనేటువంటిది స్పష్టమైంది. ఇలా వామపక్ష పార్టీలు చెప్పినాయి అమెరికాలో ట్రంప్ ఓడిపోయిండు, రాబో కాలంలో నరేంద్ర మోడీ కూడా ఈ దేశంలో ఓడిపోతాడని. కానీ ఇవే ఎలక్షన్లు ఉదాహరణ. నరేంద్ర మోడీ ఓడిపోవడం కాదు, ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి నాయకుడుగా ప్రపంచంలో అవతరించబోతా ఉన్నాడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక అద్వితీయమైనటువంటి శక్తి. ఆ శక్తిని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపడానికి చేతకాదనేటువంటిది స్పష్టమైంది. ఇవాళ కర్ణాటక తీసుకున్నా, గుజరాత్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, ఏకంగా పొద్దున బీహార్లో కూడా ఎన్డీఏ పతనం ఖాయమైంది. నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది దేశమంతటా కూడా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఇలా బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ దేశానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా 4వ స్థానంలో కూడా లేదు. నిన్న మొన్నటికి జరిగినటువంటి బై ఎలక్షన్లో ప్రచారంలో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా మనం పోటీ నిర్వహించాం. ఏ కార్యకర్త కూడా డబ్బులు ఇవ్వలే. కోటిపల్లి నుంచి ఎవరు పొమ్మని చెప్పిర్రు, మరిపల్లి నుంచి ఎవరు పొమ్మని చెప్పిర్రు, మనని ఎవరు రమ్మని చెప్పిర్రు. కానీ కార్యకర్తలు స్వతహాగా రొట్టెలు కట్టుకొని
ఆ యొక్క దుబ్బాక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి పనిచేసిందంటే ఒక నిజాయితీ కలిగినటువంటి యొక్క పార్టీ ఘనం ఉన్నటువంటి యొక్క కార్యకర్తల ఘనం ఉన్నటువంటి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా దుబ్బాకలో చూసినాం మనం. ఒక సమర్థవంతమైనటువంటి ఒక అభ్యర్థి రఘునందన్ రావు, ఒక మంచి అనాలిసిస్ట్, ఒక మానరికి తెలుసు. ప్రతి వెహికల్ చెక్ చేసిండ్రు. దుబ్బాకలో ఎలక్షన్ కోడ్ ఉంటే రామచంద్రపురం బిహెచ్ఎల్లో వాళ్ళ సోదాలు చేస్తారు, సిద్దిపేటలో సోదాలు చేస్తారు. ఒకవైపు టీఆర్ఎస్ పోలీసు వాళ్ళ ద్వారానే డబ్బులు వంచుకించుకుంటూ మనం డబ్బులు వంచుతున్నామని చెప్తారు. ఇక పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా టీఆర్ఎస్ ఆ యొక్క కాకి డ్రెస్కు విలువ లేకుండా అక్కడ పనిచేసినటువంటి సిపి ఇలా సిగ్గుదే తెచ్చుకొని తల ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సిపి డేనియల్ ఎవరైతే ఉన్నారో. కానీ ఈ రకంగా దేశభక్తులు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో అడ్డుకునే ప్రయత్నం ఏదైతే టీఆర్ఎస్ చేసిందో, ఈ యొక్క దుబ్బాక ఎన్నిక ఇలా చెంపపెట్టు ఇలా టీఆర్ఎస్ పార్టీకి అని మేము చెప్తా ఉన్నాం. ఈ రకంగా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి దుబ్బాక ప్రజలకు, అక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలకు, దేశభక్తులకు, జాతీయవాదులకు అందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ వికారాబాద్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఎన్నిక రాబో కాలంలో ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి దోహదపడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యకర్తలందరికీ కూడా అక్కడ దుబ్బాకలో కానీ దేశంలో భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ దుబ్బాక ప్రణాళి, దుబ్బాక అభివృద్ధి జరగాలంటే రఘునందన్ అన్న గారు మనం గెలిపిస్తే మరి దుబ్బాక అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇలా బుద్ధుండి మరి రఘునందన్ గెలిపించారు. రఘునందన్ గారు మరి అసెంబ్లీలో పంపిస్తే మరి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతుంది. ఇలా రఘునందన్ గారు మాట్లాడే విధానాన్ని బట్టి మరి ఆయనకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఇలా టీఆర్ఎస్ వారికి ఉన్నది. దేశంలో జరిగినటువంటి అనేక చోట్ల అనేక ప్రదేశాలలో జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇట్టి విజయాన్ని సాధింపజేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనము. మొట్టమొదట దుబ్బాకలో గెలిచినటువంటి రఘునందన్ రావు గారికి ప్రత్యేకంగా వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆ విజయాన్ని సాధించి పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకుడైనటువంటి బండి సంజయ్ గారికి, ఇతరత్ర మిగతా రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు గత అనేక రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉత్కంఠంతో ఎదురు చూసినటువంటి రిజల్టు ప్రజలు ఏదైతే ఆశించారో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత చాలా స్పష్టంగా మనకు కనబడింది ఈ ఎలక్షన్ లోపల. గతంలో భారతీయ జనతా పార్టీకి హైయెస్ట్గా ఆ నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్ లోపల 22,000 ఓట్లు వచ్చినటువంటి మాట వాస్తవం మనకందరికీ కూడా తెలుసు. ఆ 22,000 ఓట్ల నుంచి ఈరోజు దాదాపు 60,000 పైచిలకు ఓట్లను సాధించినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమిష్టి కృషి వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది. మనకందరికీ తెలుసు 15 సంవత్సరాల్లో నితీష్ ప్రభుత్వం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అలయన్స్గా బీహార్లో 15 సంవత్సరాలు కొనసాగింది. కాబట్టి వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వానికి. కాబట్టి ఆర్జేడీ గెలుస్తుందనేటువంటి మాట ఏదైతే చెప్పబడిందో అది కూడా సర్వే రిపోర్ట్లన్నీ ఆ విధంగా వచ్చినప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడమే కాకుండా ఈరోజు అనేక విజయాన్ని సాధిపెట్టడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈరోజు బీహార్లో ఎలక్షన్ని ముందుకు తీసుకెళ్లి అక్కడ కూడా మన ప్రభుత్వం ఏర్పడే దిశగా ఏదైతే జరిగిందో ఆ చర్య భారతీయ జనతా పార్టీ వైపు నుంచే జరిగింది. అలాగే మధ్యప్రదేశ్లో 107 సీట్లు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చిన బై ఎలక్షన్ల లోపల ఇంకా 8 సీట్లు అవసరం ఉండే. కానీ 28 సీట్లకు జరిగినటువంటి ఎలక్షన్ల లోపల 20 సీట్లు సాధించి అక్కడ కూడా మన ప్రభుత్వం స్థిరంగా ఉండడానికి అవకాశం ఇచ్చిండ్రు ఈరోజు ప్రజలు. మరి ఇట్లాంటి సిద్ధంలో ఉన్నటువంటి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఈ విజయాలను బేస్ చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా 2023లో జరిగే ఎలక్షన్ లోపల ఏదైతే ప్రభుత్వ ఎలక్షన్లు జరుగుతాయో దాంట్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులేస్తుంది అనడానికి దుబ్బాక ఎలక్షన్ అనేటువంటిది ఒక నాంది. ఈరోజు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల కూడా హైదరాబాద్ నడిపొడ్డున మేయర్ పదవిని కూడా భారతీయ జనతా పార్టీ చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారికి నేను అందరికీ భారతీయ జనతా పార్టీకి విజయం చేకూర్చినటువంటి సమస్త భారతదేశ ప్రజానీకానికి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
बीजेपी भारत माता की भारत बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद भारत माता की